గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ముగ్గురు విద్యార్థులను హాస్పిటల్కు తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తాలోని గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలుకలు కరిచిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేసిన అనంతరం తల్లిదండ్రులు స్టూడెంట్స్ ను ఇంటికి తీసుకెళ్లారు. గత నెలలో గురుకులంలో తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు రోడ్డెక్కి కలెక్టరేట్కు పాదయాత్ర నిర్వహించారు. నమస్తే, నేను డాక్టర్ అమీర్, పీడియాట్రిషియన్ ఈహెచ్ హాస్పిటల్. నిన్న సోమవారం మనకి పక్కనున్న గురుకుల పాఠశాల నుంచి 40 నుంచి 50 మంది వచ్చారు. దాంట్లో ఒక 10 మంది చాలా సీరియస్గా ఫీవర్ విత్ కాఫ్, కోల్డ్, కొంతమంది ఫీవర్ విత్ లూజ్ మోషన్స్ ఉంటే మనం 10 మంది స్పాట్లో అడ్మిట్ చేశాము. ఇంకో దాంట్లో వచ్చేసి ఒక 4 నుంచి 5 మంది ట్రాక్ బైట్ ఉంది. వాళ్ళకి ట్రాక్ బైట్ అని మనం గుర్తించి దానికి వాళ్ళకి టీటీ ఇచ్చి ఏఆర్వి అవన్నీ డోసెస్ ఇచ్చి, గతంలో కూడా ఒక వారం కింద 3-4 అదే విధంగా ర్యాట్ బైట్ అని వచ్చారు. సో ఇంకా మిగతా 34 మందిని స్కేబీస్ కానీ ఇవి అన్ని స్కిన్ అలర్జీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఓబిడి బేసిస్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేసాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ 10 మంది అడ్మిట్ చేసాం. కొంతమంది వచ్చేసి వైరల్ ఫీవర్ ద్వారా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్. కొంతమంది ఫీవర్ విత్ స్టమక్ పెయిన్, లూజ్ మోషన్స్ అట్లాంటి చాలా సీరియస్గా నడవలేని పరిస్థితి కూడా ఉన్నారు. కొంతమంది ఫీవర్, కాఫ్, కోల్డ్, విపరీతమైన దగ్గు ఉండడం వల్ల ఉన్నారు. వాళ్ళని మనం 10 నుంచి 12 మంది దాకా నిన్న స్పాట్లో అడ్మిషన్ చేయడం జరిగింది. అది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తీసుకుని వెళ్ళారు, వాళ్ళ ఊర్లోకి తీసుకుని వెళ్ళారు. కొంతమంది అలానే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడం కలకలం రేపింది. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ముగ్గురు విద్యార్థులను హాస్పిటల్కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, మొత్తం ఎంతమంది పిల్లలు గాయపడ్డారు? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు విద్యార్థులు దీనికి సంబంధించి? ఇలా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు విద్యార్థులకు ఎలుకలు కరవడంతో వారిని ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అలంపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించినప్పటికీ విద్యార్థులు కోరుకోవడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే సంఘటన సంబంధించి కూడా పూర్తిగా వాటర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో తమ ఆశ్రమ పాఠశాలలో పరిస్థితిని, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా ఇదే సంబంధించిన గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చలో కలెక్టరేట్ అంటూ కూడా రోడ్డు పైన కూడా మార్గంలో పాదయాత్ర చేపట్టిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా కలకలం రేపినటువంటి ఘటనకు సంబంధించి కూడా అప్పట్లో స్థానికంగా ఉన్నటువంటి అధికారుల కూడా వచ్చి విద్యార్థులను పాదయాత్ర విరమింపజేసినప్పటికీ మెరుగైన వసతులు మాత్రం కల్పించలేకపోయారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఎలుకలు కూడా వచ్చి కలుస్తా ఉన్నాయి. దాంతో పాటు విష జంతువులు కూడా హాస్టల్లోకి రావస్తున్న నేపథ్యంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకేసారి ముగ్గురు విద్యార్థులకు ఈ ఎలుకలు కరవడం పట్ల కూడా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతానికైతే ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా హాస్టల్ సంబంధించినటువంటి గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించి కూడా విద్యార్థులు పాదయాత్ర చేసినప్పటికీ అప్పట్లో కలెక్టర్ ఇక్కడ పాఠశాలను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. ప్రస్తుతానికి తమ హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి, అంటే ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో మెరుగుపరచాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈ విద్యార్థులకు ఎలుకలు కరిచిన ఘటన పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఇలాంటి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికే కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన విషయం ఏదైతే ఉందో ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. మరోసారి కూడా ఇలాంటి ఘటన చూసుకోవడం, అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలా విద్యార్థులకు పడుకున్న చోట విద్యార్థులకు ఎలుకలు కరవడం పట్ల కూడా స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. మరొకసారి అధికారుల కావచ్చు, అంటే సంక్షేమ హాస్టళ్ల పైన ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ కావచ్చు, దీనిపైన కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కూడా ఈ హాస్టళ్లలో పూర్తి స్థాయిలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో ముఖ్యంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.